నేను ఒక టాయిలెట్ క్లీనింగ్ యాడ్ గురించి చెప్తా ఇప్పుడు. అదేంటి టాయిలెట్ క్లీనింగ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది కదా వినగానే. కానీ ఆ యాడ్ ఎలాగ సైకాలజీని పట్టుకుంది, మార్కెట్ని రూల్ చేయటమే కాదు మనలాంటి వాళ్ళకి బ్రహ్మాండమైన లైఫ్ లెసన్ కూడా చెప్పింది. ఆ యాడ్ ఏంటో తెలుసా? చాలా మందికి తట్టే ఉంటుంది. ఇంతకుముందు అబ్బాస్ని చూస్తుంటాం, ఇప్పుడు షారుఖ్ ఖాన్ కనపడుతున్నారు. హార్పిక్ యాడ్ మనకి చెప్తున్న లైఫ్ లెసన్ ఏంటో తెలిస్తే కనుక చాలా మంది ఆశ్చర్యపోతాం. మొన్న ఈ మధ్యన అనకాపల్లి ఫ్రెండ్ ఒక ఆయన నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటి మన రాజకీయం ఇలా ఉంటుంది, ఒకటే మాటని బోర్ కొట్టించేలాగా పదే పదే ఎందుకు చెప్తారు, మ్యానిపులేషన్ ఎందుకని ఈ రేంజ్లో జరుగుతూ ఉంది ఇప్పుడు అని అడిగాడు ఆయన. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఈ హార్పిక్ యాడ్ చెప్పగలదు. తెలుసా మీకు? అంటే ఇది కేవలం బాత్రూమ్ క్లీనింగ్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, పాలిటిక్స్ అయినా మన ఆలోచనలైనా ఏదైనా సరే క్లీన్ చేసే ఎబిలిటీ కెపాసిటీ ఈ హార్పిక్ యాడ్కి ఉందన్నమాట. చాలా వింతగా చిత్రంగా అనిపించినా కానీ వాస్తవం ఇది. చూడండి అసలు ఏముందో హార్పిక్ యాడ్లో, ఆ ఇంపాక్ట్ ఏంటో. బాత్రూమ్ క్లీనింగ్ గురించి మనమే మామూలుగా మాట్లాడుకోం పెద్దగా. వీలైనప్పుడు నాలాంటి అయితే కనుక క్లీన్ చేసేసుకుంటాడు, లేదంటే కనుక ఎవరో ఒకరిని పెట్టి క్లీన్ చేయించడం మనలో చాలామందికి అలవాటు. ఒక ట్యాబు అంటారు కదా ఇంగ్లీష్లో, అలాంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ హార్పిక్ అనే బ్రాండ్ వచ్చి రావడంతోనే సినిమా స్టార్లతో హీరోలతో బాత్రూమ్లు కడిగించి అసలు ఆశ్చర్యపరిచింది, ఒక షాకింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అదే సైకలాజికల్ ఎలిమెంట్. చాలామంది ఆ మధ్యన అంటూ ఉండేవాళ్ళు, అబ్బాస్ ఏంటి సినిమాల్లో బ్రహ్మాండంగా యూత్ ఐకాన్ లాగా కనిపించేవాడు అప్పట్లో, ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ యాడ్స్ చేస్తున్నాడు అని మాట్లాడుకునేవాళ్ళు చాలా తేలిగ్గా. నిజమే కదా, అబ్బాస్ అంటే 90s కిడ్స్కి తెలుసు కదా. అబ్బాస్ కటింగ్ అని అప్పట్లో ఫేమస్. ప్రేమదేశంలో చూసిన తర్వాత అందరూ ఫాలో అయ్యారు. ఇన్నాళ్ళ నుంచి ఇద్దరం గుడ్ ఫ్రెండ్స్ కదా, నా టేస్ట్ ఎవడానికి. అలాంటి అబ్బాస్కి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతే హార్పిక్ తనని ఆదుకుందని ఫుడ్ పెట్టింది తన కుటుంబానికి అని అబ్బాస్. ஹார்பிக் பாத்ரூம் க்ளீன் பண்ணிட்டீங்களா, நம்ம டேபிளில் யாரும் வந்து சோறு போட மாட்டோம், நம்ம தான் போடணும். చూశారు కదా ఎంత ఎమోషనల్గా చెప్తా ఉన్నారు. అలా చెప్పడం చూసుంటాం. అబ్బాస్నే దాదాపు 8-10 సంవత్సరాలు హార్పిక్ కంటిన్యూ చేసింది. అలా ఎందుకు చేసిందో నేను చెప్తా. ఆ తర్వాత రోహిత్ శెట్టి లాంటి బాలీవుడ్ టాప్ డైరెక్టర్ హార్పిక్కి బ్రాండ్ అంబాసిడర్ అయి ఉంటారు. అక్షయ్ కుమార్ని కూడా చూసుంటాం. ఇప్పుడైతే ఏకంగా షారుఖ్ అంటే ఆయన బాలీవుడ్లో టాప్ స్టార్ అనా? అది ఒక్కటే కాదు, ఎండార్స్మెంట్స్లో విరాట్ కోహ్లీ, ఈ మధ్యన దురంధర్, రణవీర్ సింగ్ లాంటి వాళ్ళని మించి ఇప్పటికీ హయ్యెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న స్టార్ షారుఖ్. తెలుసా మీకు? లేటెస్ట్గా చూడండి, ఇదిగో నెంబర్స్ కనబడతా ఉన్నాయి కదా. ఆయన బ్రాండ్ వాల్యూ వర్త్ ఇది. ఇంత వర్త్ ఉన్న షారుఖ్ని ఒక టాయిలెట్ క్లీనింగ్ కంపెనీ ఎందుకు రంగంలోకి దించింది తెలుసా? ఇదే అసలు పాయింట్. నేను ఇందాక చెప్పా కదా, అసలు బాత్రూమ్ క్లీనింగ్ అంటేనే అబ్బో అనుకునే మన మైండ్ సెట్ని ముందు కడిగింది. హీరోలతో కడిగించింది టాయిలెట్స్. కడిగించేసరికి హీరోలు చెప్తున్నారేంటి అనుకున్నారు. పదే పదే అబ్బాస్ వచ్చి బెల్లు కొట్టే యాడ్ చూసి అబ్బా ఈ అబ్బాస్ ఒకడు విసిగెత్తిపోయేలాగా చేసింది. అట్ ద సేమ్ టైం మన మైండ్స్లో ఒక ముద్ర వేసింది. తెలుసా మీకు? అబ్బాస్ని ఎందుకు అంత కంటిన్యూ చేసింది అనుకున్నారు హార్పిక్? అబ్బాస్ వచ్చిన తర్వాత హార్పిక్కి బ్రహ్మాండమైన రీకాలింగ్ వాల్యూ వచ్చిందిట. రీకాలింగ్ వాల్యూ అంటే ఒకసారి కొన్నాడు మళ్ళీ కొనడం. జనరల్గా బిజినెస్ టెర్మినాలజీలో ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళకి ఎంబీఏ చేయకపోయినా కానీ ఈజీగా అర్థమైపోయే ఒక మాట ఉంటుంది, అదే రీకాలింగ్ వాల్యూ కదా. మామూలుగా మనం ఎఫ్ఎంసీజీ అంటూ ఉంటాం, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. అంటే నిరంతరం మనం వాడే సబ్బులు కానీ వాషింగ్ పౌడర్లు కానీ రోజు నిత్యావసర వస్తువులు అంటాం కదా, వాటి విషయంలో జనానికి పెద్దగా లాయల్టీ ఉండదు, మారిపోతుంటారు. ఎందుకంటే బెటర్ బ్రాండ్ వచ్చింది అంటే అటు షిఫ్ట్ అయిపోతుంటారు. అలాంటి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో హార్పిక్కి డామినేషన్ ఏ స్థాయిలో వచ్చిందో తెలుసా? రీకాలింగ్ వాల్యూ వచ్చి ఇప్పుడు 80% క్లీనింగ్ మార్కెట్ని హార్పిక్ డామినేట్ చేస్తూ ఉందట, ఆక్యుపై చేసిందిట. వామ్మో, క్లీనింగ్ అంటే ఇప్పుడు హార్పికే అని కొంటున్న వాళ్ళు మొత్తం మార్కెట్లో 80% ఉన్నారు. అంటే రిమైనింగ్ బ్రాండ్స్ అన్నింటినీ 20% బ్రాకెట్లోకి నెట్టేసింది. అంతలా రీకాల్ వాల్యూ ఎందుకు క్రియేట్ చేసింది అంటే ఒక కన్సిస్టెన్సీ. అబ్బాస్నే నిరంతరం చూపించినట్టుగా మనం కూడా నిరంతరం హార్పికే వాడాలి అనే థాట్ని ఎక్కడో ఏదో మూల జనరేట్ చేసింది హార్పిక్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినా కానీ మార్కెటింగ్ సైకాలజీ తెలిస్తే ఇదే నిజమని అర్థమవుతుంది కదా. మరి అబ్బాస్ని దాటి ఇప్పుడు షారుఖ్ ఖాన్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకు అంటే సుప్రిమసీ, కన్సాలిడేట్ చేసుకోవాలి. షారుఖ్ లాంటి స్టార్ కూడా వచ్చాడా అని ఓ పక్కన మాట్లాడుతూ ఉంటే, ఇంకో పక్కన అర్బన్ ఏరియాస్లో సిటీస్లో ఇదిగో చూడండి ఇట్లాగా వ్యాన్ వేసుకొచ్చేసి ఒక టాయిలెట్ మోడల్ తీసుకొచ్చేసి మన ముందే పెట్టి కడిగేస్తూ ఉంటారు. అంటే టాయిలెట్ క్లీనింగ్ అనేది బయటికి చెప్పలేని విషయం కాదు, ఓపెన్గా మాట్లాడాలి. హైజీన్ అయినా హెల్త్ అయినా కానీ టాయిలెట్ క్లీనింగ్తోనే ఉంది అని చెప్పడంతో పాటు అందరూ చూడండి, పార్టిసిపేట్ చేయండి, కడుక్కోండి ఎవరిదాళ్ళు అని చెప్పడం అందులో ఉంది. అంటే ఒక ఇండస్ట్రీ ఇది, నీ లైఫ్ నీ హెల్త్ డిసైడ్ అయ్యే పాయింట్ ఈ టాయిలెట్ అని చెప్పడంతో పాటు వాడి మార్కెట్ని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం
షారుఖ్ ఖాన్ని రంగంలోకి దించారు. రీసెంట్ టైమ్స్లో ఇండియాలో సక్సెస్ఫుల్ బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయ్యి రీకాల్ వాల్యూ దాదాపు 70 to 80% సాధించిన అతి కొద్ది బ్రాండ్స్లో హార్పిక్ టాప్ ప్లేస్లో ఉంది. అది మార్కెట్ మీద గ్రిప్ తెచ్చుకునే మోడల్. అందుకోసమే హార్పిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఇంతకీ రాజకీయం గురించి చెప్పారు కదా, ఒకటే మాట పదే పదే ఎందుకు మాట్లాడుతూ ఉంటారని. అలాంటి రాజకీయమైనా ఈ హార్పిక్ అయినా కానీ 4 విషయాల్ని స్ట్రెస్ చేసి చెప్పింది. అవేంటో 1 by 1 చూద్దాం. అందులో మొదటిది ట్రస్ట్. ఒకటే పర్సన్ పదే పదే కనిపించడం, అబ్బాస్ వచ్చినప్పుడు ఆ ట్రస్ట్ కనపడింది, రీకాల్ వాల్యూ వచ్చింది. షారుఖ్ ఖాన్ స్టార్డమ్ వచ్చి ఇప్పుడు ఎలివేట్ చేస్తూ ఉంది. అంటే ఒక నమ్మకం అన్నమాట, వీళ్ళు కన్సిస్టెంట్గా ఉంటారు అనే ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేది హార్పిక్ సక్సెస్ అంటున్నాం కదా. రాజకీయాల్లో కూడా మనం అదే చూస్తుంటాం. చాలామంది లీడర్లు ఉన్నా, క్యాబినెట్లో ఇంకెంతమంది ఉన్నా కానీ ఒకళ్ళే మాట్లాడుతుంటారు చూసారా. అంటే అందులో ట్రస్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఆ సైకాలజీని పట్టుకోవటం. ఒకళ్ళే కనపడుతూ ఉన్నారు, ఒకళ్ళే చెప్తూ ఉన్నారంటే ఆ ఒక్కళ్ళ చుట్టూనే రాజకీయం తిరగాల. ఆ తిరిగే రాజకీయం వాళ్ళని నమ్మిస్తూనే ఉండాలి. అందుకోసమే వాళ్ళు ఏం చేశారు అప్పుడు అని ఆర్గ్యుమెంట్ని గుడ్డిగా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. కారణం ఇదే ఫ్యాక్టర్. రెండోది ఏంటో తెలుసా, రిపిటేటివ్నెస్. టాయిలెట్ అనే రిపీటెడ్గా వారానికి 1 or 2 సార్లు ఫ్రీక్వెన్సీని బట్టి కడుగుతూనే ఉంటారు. ఆ బ్రాండ్ని ఎండార్స్ చేసేవాళ్ళు కూడా రిపీటెడ్గా కనపడుతూ ఉంటారు. ఆ యాడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. సేమ్ ఎప్పుడైనా సరే బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఏ మజిల్ అని మనం కీటాక్స్లో మాట్లాడుకుంటాం కదా. ఒకటే మాట పదే పదే కనపడుతూ ఉంటే, వినపడుతూ ఉంటే ఆ హార్పిక్ అలా నీలంగా కళ్ళ ముందు కనపడేసరికి ఇదే కొనాలి అని ఆటోమేటిక్గా సూపర్ మార్కెట్లోనో పచారీ షాప్లోనో మన చేయి దాని మీదకి వెళ్ళిపోతుంది. రిపిటేటివ్నెస్ అంటే నీ బ్రెయిన్కి అలవాటు చేయటం అనేది అందులో ఉంటుంది. రాజకీయం కూడా సేమ్ కదా. వెనుపోటు పార్టీ అని 10 సార్లు అన్నారు అంటే 11వ సారి జనం అనేస్తారు అది వెనుపోటు పార్టీ అని. అలాంటి మోడల్ ఇది కూడా. రిపిటేటివ్నెస్ అంటే పదే పదే ఎందుకు అంటున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఎస్, దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, రిపిటేటివ్నెస్. ఈ రిపిటేటివ్నెస్ని చాలా యాడ్స్ రీక్రియేట్ చేయాలని ట్రై చేస్తాయి కానీ అంత ఇంటెన్సిటీతో అసలు షాకింగ్ అండ్ సర్ప్రైజ్ అనిపించే స్టార్ వాల్యూతో చేసింది మాత్రం హార్పికే. అంతే కదా. ఏ కార్లో లేకపోతే చాక్లెట్లో ఇంకోటో చేశారంటే వేరే విషయం. బాత్రూమ్ని స్టార్ హీరోతో కడిగించడం అంటే ఆ షాక్ని ఈ రిపిటేటివ్నెస్ అనేది గ్లోరిఫై చేసింది, మ్యాగ్నిఫై చేసింది. ఇది రెండోది. మూడోది ఏంటో తెలుసా, ఆర్గ్యుమెంట్. హార్పిక్ అయినా సక్సెస్ఫుల్ బ్రాండ్ ఏదైనా సరే కేవలం వాళ్ళు ఆ ప్రోడక్ట్ మాత్రమే అమ్మరు, ఆర్గ్యుమెంట్ కూడా అమ్ముతారు. హార్పిక్ చూడండి, నేను ఇందాక చూపించా కదా, కాలనీలో డెమో తీసుకొచ్చి కడుగుతూ ఉంటారు. లేకపోతే స్టార్ హీరో ఇంటికి వచ్చేసి బెల్లు కొట్టి చూసి బాత్రూంలోకి వెళ్ళి క్లీన్గా ఉందా లేదా, ఇదేంటి ఇంత స్మెల్ వస్తుంది అంటూ ఉంటాడు కదా. అక్కడే ఉంది. బాత్రూమ్ అనేది ఇంట్లో వాళ్ళు కడిగేదో లేదంటే ఎవరినో పెట్టి కడిగించేదో కాదు, మీకు మీరే క్లీన్ చేసుకోవచ్చు అని ఒక లాజిక్ క్రియేట్ చేయడము, తర్వాత ఒక అవేర్నెస్, ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేయడం. ఇంతేం అక్కర్లేదు. ఊరికే ప్రతిదానికి చికాకు పడి నెగిటివ్ మాట్లాడుతుంటారు కొంతమంది మనలో కూడా. అలాంటి వాళ్ళు అయితే కనుక ఏంది ఈ హీరో వచ్చి కడగల టాయిలెట్ అనిపిస్తూ ఉంటారు కదా. అలా అన్నా కానీ ఆర్గ్యుమెంట్ బిల్డ్ అయిపోతుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏ రకంగా అయినా సరే ఏదో రకంగా ఆర్గ్యుమెంట్ని ఇగ్నైట్ చేస్తుంది. రాజకీయాల్లో కూడా ఇదే పాయింట్. కొందరు ఫెరోషియస్గా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు కదా. అలా అగ్రెసివ్గా మాట్లాడితే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు అనుకుంటారు చాలామంది. కానీ నచ్చకపోయినా కానీ వాళ్ళని కౌంటర్ చేయడానికో తిట్టడానికో ఏదో రకంగా అది ప్రస్తావిస్తారు కదా. దట్ ఈస్ ద ఫోకల్ పాయింట్ బిహైండ్ దట్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇలాంటి ఆర్గ్యుమెంట్ని బిల్డ్ చేయడం రాజకీయాల్లో ఉంటుంది, సక్సెస్ఫుల్ బ్రాండ్ ప్రమోషన్స్లో కూడా ఉంటుంది. ఇక ఫైనల్గా నాలుగోది డామినేషన్. అంటే మార్కెట్లో 80% వచ్చింది, అంతకుమించిన డామినేషన్ ఏముంటుంది. రిమైనింగ్ బ్రాండ్స్ అన్నీ మూలకెళ్ళిపోయినాయి, 20% ఉన్నాయి. అయినా కానీ సాటిస్ఫై అవుతారా? అవ్వరు కదా. అందుకోసమే చూడండి, అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి లెవెల్ నుంచి అప్గ్రేడ్ చేసి షారుఖ్ ఖాన్ని దించారు. అంటే ఆ డామినేషన్ కన్సాలిడేట్ చేసుకోవాలి అనేది అసలు వ్యూహం ఇందులో. మీకు తెలుసా, చాలా తక్కువ టైంలో హార్పిక్ వెరీ లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి గ్యాదర్ చేసిన నెంబర్ ప్రకారం చూస్తే 5 నుంచి 6 వేల కోట్ల టర్న్ ఓవర్ ఉందట హార్పిక్. చాలా లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది. మొత్తం ఓవరాల్గా కంట్రీ వైడ్ మార్కెట్ని తీసుకుంటే దీనికి డబల్ ట్రిపుల్ ఉండొచ్చు, దాదాపు 20,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది హార్పిక్కి అని నెంబర్స్ ఆర్గ్యూ చేస్తూ ఉన్నాయి. అంటే ఆ డామినేషన్ నిలబెట్టుకోవాలి అంటే స్టార్ వాల్యూని పెంచుకుంటూ పోవాలి. వేరే రాజకీయాల్లో చూడండి, గెలిచేశారు కదా, గెలిచేసిన తర్వాత కూడా ఎందుకు పదే పదే మాట్లాడతారు అంటే డామినేషన్ని ఏదో రకంగా సస్టైన్ చేసుకోవాలి అని అనుకుంటారు. అఫ్కోర్స్ హార్పిక్ అంటే క్లీనింగ్ బెటర్గా ఉంది కాబట్టి డామినేషన్ కోసం చేసే అటెంప్ట్ సక్సెస్ అవుతుంది. వేరే పాలిటిక్స్లో డామినేషన్ కోసం అటెంప్ట్స్ చేయొచ్చు, ప్రచారాలు చేసుకోవచ్చు, ఎదుటోళ్ళని తిట్టిపోస్తూ ఉండొచ్చు, కానీ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ కదా. మీరు ఎంత పర్ఫామ్ చేస్తున్నారు అనేది డిసైడింగ్ ఫ్యాక్టరు. కానీ ఆ విషయాన్ని వదిలేసి కేవలం పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్ టెక్నిక్స్ మాత్రమే ఫాలో అవుతారు కాబట్టి డామినేషన్ కోసం ఎదుటోళ్ళని నెగిటివ్ చేయటము, ఎదుటోళ్ళని తిట్టిపోయటం చూస్తూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ మార్కెట్లో డామినేషన్ హార్పిక్ వచ్చింది, కానీ పాలిటిక్స్లో మాత్రం ఈ ఫార్ములా ఇప్పుడు పనిచేయట్లా.
అని ఏపీ రాజకీయాలను దగ్గరగా చూసేవాళ్ళు కనిపిస్తుంది కదా. పదే పదే ఎదుటోళ్ళ గురించి మాట్లాడేసరికి ఇప్పుడున్న వాళ్ళకంటే ఎదుటోళ్ళు ఎక్కువ గుర్తొస్తూ ఉన్నారు అని మాట్లాడడం అండర్ కరెంట్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. అంటే ఓవరాల్గా ట్రస్ట్ దగ్గర నుంచి, రిపిటేటివ్నెస్ దగ్గర నుంచి, డామినేషన్ దగ్గర నుంచి అన్ని రకాలుగా ఈ హార్పిక్ అనేది మార్కెట్ని రీడిఫైన్ చేసింది, స్టార్స్ని బాత్రూమ్లు కడిగేలాగా చేసింది. ఏ విషయంలో అయినా సరే ఇంపాక్ట్ కావాలంటే, ఓవరాల్గా హోల్డ్ తెచ్చుకోవాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి నవేడేస్ అని కళ్ళ ముందు చూపించింది ఈ యాడ్. అందుకోసమే హార్పిక్ యాడ్ గురించి నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎప్పుడూ ఆ బ్రష్ ఆ బాటిల్ ముట్టుకునే వాళ్ళు కూడా ఆ యాడ్ గురించి మాట్లాడక తప్పని పరిస్థితి క్రియేట్ చేస్తుంది హార్పిక్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దట్ బ్రాండ్. మీకేమనిపించింది? మార్కెటింగ్ మీద, పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టేవాళ్ళు ఎలా ఉంటారు? హార్పిక్ మనకి ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తూ ఉందా? కామెంట్ సబ్జెక్ట్ మీద చేయండి.